వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనము 2 కథలను విందాం. మొదటిది రామాయణంలో పిడకల వేట. ఆ రోజు ఉగాది, తెలుగువారికి పర్వదినం. పరమానందయ్య గారు తెల్లవారుజామునే నిద్రలేచి తమ శిష్యులకు దగ్గరుండి తలంటి పోయించి కొత్త బట్టలిచ్చి కట్టుకోండర్రా అన్నారు. ఆయన వాత్సల్యానికి అమాయకులైన శిష్యుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంతలో కళ్యాణి కొత్త బట్టలు కట్టుకుని హంసలా నడుచుకుంటూ పక్కింటికి వెళ్ళి బ్రహ్మానందయ్య గారి చేతికి అక్షింతలిచ్చి ఆశీర్వదించండి పెదనాన్న అంటూ ఆయన పాదాలకు నమస్కరించింది. ఆయన జలజల ఆనంద బాష్పాలు రాలుస్తూ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, సమస్త సన్మంగళాని భవంతు అని ఆశీర్వదించారు. అంతలో ఆయన భార్య బంగారమ్మ వస్తూనే, బంగారు బొమ్మలా ఉన్నావే నా తల్లి, నా దిష్టే తగిలేను అంటూ గబగబా ఉప్పుతో దిష్టి తీసేసింది. బ్రహ్మానందయ్య గారు పక్కింటికి వినపడేలాగా గొంతు పెంచి, ఏమే కళ్యాణి, ఈ ఏడు మీ నాన్న నీకు పెళ్లి చేస్తాట, చెప్పు ఆయన గారికి. ఆ డబ్బు దస్కం మేము చూసుకుంటాం, పెద్దవాళ్ళం, మాకు ఆ మాత్రం బాధ్యత ఉందని చెప్పు అన్నారు బిగ్గరగా. బంగారమ్మ నవ్వి, మాకు మాత్రం ఎవరున్నారే తల్లి, నా 7 వారాల బంగారు నగలన్నీ నీవే, పెళ్లి కూతురికి పెట్టే పట్టుచీరలన్నీ కొనిపెట్టాం, నీకు లోటు జరగనిస్తానటే చెప్పు మీ అమ్మకి అని అంది. ఆ మాటలన్నీ పక్కింటికి స్పష్టంగా వినిపించాయి. పరమానందయ్య గారు భారంగా నిట్టూర్చి తన భార్యతో, అవునే, ఈ 7 కళ్యాణ్ని ఒక ఇంటిదాన్ని చేసి మన బాధ్యత తీర్చుకోవాలి. ఇవాల్టి నుంచి ఎటు వసంత నవరాత్రులు ఆరంభం. రోజుకో గ్రామంలో పురాణ పారాయణం చేయడం, వారిచ్చే సంభావనలు స్వీకరించడం మన ఆనవాయితీ. చూద్దాం, అన్నింటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అని అన్నాడు. ఆయన మాటలు విన్న 7 శిష్యులు మొహాలు చూసుకున్నారు. ఆనాటి సాయంత్రం శిష్య సమేతంగా రామాపురం అనే ఊరికి చేరుకున్నారు పరమానందయ్య గారు. అది దాయాది వారసత్వ గ్రామం. తాను వారసుణ్ణి కానని తెలిసి కూడా వీర్రాజు ఆ రహస్యాన్ని దాచిపెట్టి వచ్చి ముందు వరుసలో ఒక ఆసనం మీద ఆసీనుడయ్యాడు. ఊరి వారంతా ఆయన వెనకే నేల మీద కూర్చున్నారు. దేవాలయం మంటపంలోని చాప మీద పరమానందయ్య గారు, ఆయన 7 శిష్యులు ఆసీనులయ్యారు. ఆ 7 చూడగానే వీర్రాజుకి ఒళ్ళు మండిపోయింది. ఇంతకుముందు అగ్రహారంలో తనని అవమానించిన శిష్యులని ఇప్పుడు ఈ జనం ముందు పరాభవించి పగ తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు వీర్రాజు. పరమానందయ్య గారు గొంతు సవరించుకుని, ఈనాటి కథా కార్యక్రమం వనవాసంలో సీతారాముల వసంతోత్సవం, దాని గురించి చెప్పుకుందాం అని అనగానే, ఆగండి అంటూ వీర్రాజు అడ్డుపడి, ప్రతి ఏడు మేం వినే ఏడుపు ఇదేగా, చెప్పడానికి మీకు బుద్ధి లేకపోయినా వినడానికి మాకు సిగ్గులేదనుకున్నావా అన్నాడు. పరమానందయ్య గారి ముఖం జేవురించింది. కోపాన్ని తమాయించుకుంటూ, ఇది రామాయణం, ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు అన్నారు. వీర్రాజు చటుక్కున లేసి, అదంతా మాకు అనవసరం, ఇది మా హక్కుపుక్తాల్లో గ్రామం, ఈ సంవత్సరం క్రొత్త కథ చెప్పాలి, రామాయణంలో పిడకల వేట, చేతనైతే ఈ కథ చెప్పండి, లేదా నెత్తిన చెంగేసుకుపోండి. మీరైనా మీ శిష్యుల్లో ఎవరైనా ఈ కథ చెప్తే ఇవిగో 30 బంగారు కాసులు బహుమతిగా ఇస్తా, చెప్తారా పోతారా అన్నాడు. పరమానందయ్య గారు ఏదో చెప్పబోయేలోగా నే చెప్తానంటూ గురు చటుక్కున లేచి, నేను కవిని, కాదన్నవాడిని చెప్పుతో కొడతా, అవునన్నవాడిని గోబ పగల కొడతానంటూ చెంగున ఎగిరి వీర్రాజు ముందుకు దూకి, అవునా కాదా, ఏమంటావురా టవ్వా అని అడిగాడు. ఆ ప్రశ్న విని నివ్వరపోయాడు వీర్రాజు. సమాధానం అవునన్నా కాదన్నా ప్రమాదం తప్పదని గుటకలు మింగాడు. అతడి ఆలస్యాన్ని భరించలేనట్లు, తొందరగా చెప్పాడవండి, చెప్పా గూబా రెట్టించాడు బైరాగి. వీర్రాజు గుడ్లు మిటకరిస్తూ, ఏదో ఒకటి ఏడు అనేశాడు. గురు ఒక అడుగు వెనక్కి వేసి, అయితే విను. సీతారామ లక్ష్మణులు వనవాసం చేస్తూ అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అక్కడి మునులు మహర్షులు వారి పత్నులు సీతారాములను సేవించి ఎంతో ఆనందించారు. వారి ఆనందానికి వారికి అలాంటి సంతోషాన్ని కలిగించిన సీతని చూసి కుళ్ళిపోయింది ఒక రాకాసి, దాని పేరు వీరణి. మునుల్ని మునిపత్నుల్ని ఏడిపించాలన్న దుగ్ధతో ఆ రాత్రే అక్కడున్న ఆవులని పిడకలని మాయం చేసింది. తెల్లారిపోయింది. పసిబిడ్డలకి పాలు పితికి పట్టడానికి ఒక్క ఆవు లేదు. మునులు యజ్ఞయాగాది నిత్యానుష్ఠాన అగ్నిహోత్ర విధి నిర్వర్తించడానికి ఒక్క పిడక ముక్క కూడా లేదు. ఆవులు లేకుండా పాలెలా వస్తాయి, ఆవు పిడ లేనిదే పిడకలెలా చేస్తారు? అందరూ పరుగు పరుగున వెళ్ళి, అమ్మా సీతాదేవి,
నిన్నటిదాకా మేమంతా సుఖంగా ఉన్నాం. నిన్న మీరు వచ్చారు. తెల్లారేసరికి మా ఆవులు పిడకలు మాయమయ్యాయి. ఇవా మా బ్రతుకులు, తెల్లారేదెలా అంటూ వాపోయారు. ఆ నింద తన మీద పడేసరికి అది రాక్షసమాయ అని గ్రహించిన సీతాదేవి ఆగ్రహంతో లేచి రాములు వారి ధనస్సును చివాలనలాగి అంటూ సీతలా అభినయిస్తూ, నేనే మహాపతివ్రతనైతేనేని, నేను శ్రీరాముని అర్ధాంగినైతేనేని, నేనే లక్ష్మణుని వదినమ్మనైతేనేని, ఈ శరము వీరడి డొక్క చించి పిడకలు నేలకి దించుగాక అంటూ లేచి బాణం వదిలాడు. మరుక్షణం చస్తిన్రో అంటూ భయంతో గావుకేక పెట్టాడు వీర్రాజు. గురువు వెంటనే అలా చస్తూ అది నేల కూలింది. ఆవులు పిడకలు కిందికి దిగొచ్చాయి. ఇదే రామాయణంలో పిడకల వేట అని అంటూ ముగించాడు. జనం పెద్ద పెట్టున కేరింతలతో చప్పట్లు కొట్టారు. బైరాగి వీర్రాజు వైపు చురచురా చూస్తూ, సిగ్గుందా బుద్ధుందా, ఉంటే ఆ 30 కాసులు అయ్యవారి దోసిట్లో పోయి టపటపా చెంపలు వాయించుకో అంటూ ఈసడించాడు. వీర్రాజు చెంపలేసుకుంటూ, చెప్తా వీళ్ల పని రేపు చెప్తాను అని అనుకున్నాడు లోపల ఉక్రోషంతో ఉడికిపోతూ. తరువాత మనం వినబోయే కథ పేరు తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. ఆ మరునాడు భీమాపురంలో పరమానందయ్య గారు పురాణ ప్రవచనం ప్రారంభించపోగా ముందు వరుసలో కూర్చున్న వీర్రాజు వారిస్తూ, ఆగండి, మేము ఈరోజు తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అనే కథ వినాలి అని అనుకుంటున్నాం. పందెం ఇవాళ ఇంకో 30 బంగారు కాసులు. ఉన్నారా? ఆ కథ చెప్పేవాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా అంటూ కవ్వించాడు. వెంటనే బుధుడు నేనున్నా అంటూ చివాల లేచి, పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉండగా ఒకరోజు అంటూ కథ మొదలుపెట్టాడు. ఆనాడు పాండవుల తండ్రి పాండురాజు తద్దినం. పాండవులు రాజవంశీయులు, మహారాజుపుత్రులు. వారు అడవిలో ఉన్నా, నగరాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా వారి రాజసం పోదు. అరణ్యంలో కూడా వారిని ఆశ్రయించుకొని వారి నీడలో నిర్భయంగా గడుపుతున్న మునులు, ఋషుల కుటుంబాలు ఆ అరణ్యంలో ఎన్నో ఉన్నాయి. వారి ముందు తమ రాజవంశ ప్రతిష్ట నిలబెట్టుకోవడానికైనా తండ్రి తద్దినాన్ని తమ స్థాయికి తగ్గట్లుగా ఘనంగా చేయాల్సిన పరిస్థితి పాండవులకు ఏర్పడింది. వారు ఆ అడవిలో దొరికే రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, వెదురు బియ్యం సేకరించి వివిధ రకాలైన భోజన పదార్థాలను అత్యంత రుచికరంగా వండి సిద్ధం చేశారు. వాటి వాసనలు ఆఘ్రాణిస్తున్న మునులు, మహర్షులకి నోరూరిపోతుంది. వారు ఎప్పుడు పిండ ప్రదాన కార్యక్రమం అవుతుందా, ఎప్పుడు భోక్తలు భోజనం చేస్తారా, ఆ తర్వాత ఎంతసేపటికి తమకి భోజన కార్యం లభిస్తుందా అని లొట్టలేసుకుంటూ నిరీక్షించసాగారు. పితృపిండ ప్రధాన విధిలో భోక్తలకి అర్పించే భోజన పదార్థాల్లో అత్యంత ముఖ్యమైన పదార్థం గారెలు. అసలు గారెలు లేని తద్దినమే కాదు. పైగా ఎప్పుడు పనసకాయ లభించినా అప్పుడు పనస పొట్టు కూరతో గారెలతో తద్దినం పెట్టాలన్నది శాస్త్రం. అయితే తద్దినంలో గారెలు చేయడం అంటే మాటలు కాదు. మినపగుళ్ళు బాగా నానబెట్టాలి. నానిన మినపగుళ్ళ పొట్టు తొలగించాలి. పైగా రోట్లో వేసి కాటుకలా మెత్తగా రుబ్బాలి. అంతటా ఆ మినప్పిండిలో అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు రుచికి తగ్గట్టుగా కలిపి అప్పుడు ఆ మినప్పిండిని అరచేతిలో అప్పచ్చలా నొక్కి దాని మధ్యన ఓ చిల్లు పెట్టి ఆపై సలసలా కాగుతున్న నూనెలో వేయాలి. అవి దూరగా ఎర్రగా కరకరలాడుతుండగా తీసి పాత్రలో వేయాలి. ఇదంతా చాలా శ్రమతో కూడుకున్న వంటకం. రాజభవనాల్లో హస్తినాపురంలో పాండవులు నివసిస్తున్న రోజుల్లో పాండురాజు తద్దినం నాడు పాకశాలల్లో వంటవాళ్లు అప్పటికప్పుడు వండిన వేడివేడి గారెలు కరకరా నములుతూ, ఆహా తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అనుకుంటూ పాండవుల పరాక్రమాలని కథలుగా చెప్పుకునేవారు. అప్పుడైతే రాజమందిరంలో అనేక మంది వంటవాళ్లున్నారు. మరి ఇప్పుడో అరణ్యంలో ఉన్నారు. ఇక్కడ వంటవాళ్లు లేరు. ద్రౌపది ఒక్కటే మిగతా వంటంతా తయారు చేసింది, గారెలు తప్ప. అంతమందికి అన్ని గారెలు చేయడం తన వల్ల కాదని తేల్చేసి చెప్పేసింది ద్రౌపది. మరెలా ఇప్పటికిప్పుడు గారెలు చేసే వంటవాడు ఎవరు అని అనుకుంటూ ఉండగా, ఉన్నాడుగా మన భీమసేనుడు అనేశాడు శ్రీకృష్ణుడు. భీముడు ఉలిక్కిపడి, ఎవరు, నేనా అన్నాడు బిడియంగా. కృష్ణుడు నవ్వి, నువ్వేనయ్యా పాకశాస్త్రంలో నిన్ను మించిన వారు ఈ భూప్రపంచంలో మరొకరు లేరు. అచ్చి వచ్చిన కళని దాచుకుంటే ఎలా? పైగా మీ తండ్రిగారి తద్దినం. గారెలు వడ్డించి భోక్తలని తృప్తిపరచి కార్యాన్ని గట్టెక్కించవలసిన వాడివి నువ్వే. ఇంకో విషయం,
రానున్న మీ అజ్ఞాతవాస సమయంలో నువ్వెటూ వంటవాడి అవతారం ఎత్తక తప్పదు. అప్పటి అవసరం కోసం ఇప్పుడు ఈ విధంగా నీ పాకశాస్త్ర పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవడం నీకే మంచిది. ఇంకా ఆలోచిస్తూ ఉంటావేమిటయ్యా బావా, వెంటనే మడికట్టుకో, పిండి రుబ్బు, మాకు అప్పుడే నీ చేతి కరకరలాడే గారెలు తినాలని తెగ నొరూరిపోతుంది అన్నారు శ్రీకృష్ణుల వారు. ఇక తప్పనిసరిగా భీముడు రోటి ముందు చతికిలబడి గబగబా పిండి రుబ్బడం మొదలుపెట్టాడు. రుబ్బిన పిండిని గిన్నెలో నుంచి తీసి పక్కనే సిద్ధం చేసుకున్న నూనె బాండిలో గారెల పిండి వేస్తూ మరోవైపు రోట్లో పిండి వాయి రుబ్బుతూ ఇలా ఒక చేత్తో పిండి రుబ్బుతూ మరో చేత్తో గారెలు వేస్తూ పరిసరాలను సైతం మరిచిపోయాడు భీముడు. నూనె బాండీలో చుర్రుచుర్రుమంటూ గారెలు వేగుతూ ఉంటే ఆ చుర్రుచురులు ఆలకిస్తూ ఆ గారెల వాసనని ఆఘ్రాణిస్తూ అతిథులు అభాగ్యులు సైతం ఊహాలోకాల్లో విహరించసాగారు. పితృ రుణం తీర్చుకుంటున్నానన్న ఆనందంలో భీముడు ఎందుకో చప్పున తలచిప్పి చూస్తే గారెల పాత్ర ఖాళీగా కనిపించింది. చూడటానికి ఒక గారె ముక్క కూడా లేదు. తాను వండిన గారెలన్నీ ఏమైనట్లు అని అనుకుని భీముడు దుఃఖంతో కృష్ణుడి వైపు చూసి, బావా గారెలేమయ్యాయి అని అడిగాడు. శ్రీకృష్ణుడు దివ్య దృష్టితో వీక్షిస్తూ, ఒకప్పుడు నీ చేతిలో చచ్చిన బకాసురుడికో తమ్ముడున్నాడు. వాడి పేరు వీర్రాజాసురుడు. వాడు నీ మీద పగబట్టి నువ్వు వేసిన గారెలు వేసినట్టే వేడివేడిగా లాగించేస్తున్నాడయ్యా భీమా అని చెప్పాడు. భీముడు ఉలిక్కిపడి, అసురుడా, వీర్రాజా ఏడీ, ఎక్కడా వీర్రాజు అంటూ గర్జించాడు. ఇదిగో ఇక్కడ, ఉత్కంఠతో అరిచాడు బైరాగి. అంతే. కథ చెబుతున్న బుధుడు ఒక్క ఉదుట్న వీర్రాజు ముందుకు దూకి, ఓరి అసురా అంటూ అరిచాడు. వీర్రాజు బిత్తరపోతూ, ఎవరు, నేనా అని అడిగాడు. బైరాగి కల్పించుకుంటూ, మరి నేనా? భీముడు కష్టపడి వేసిన గారెలన్నీ పొట్టపగలేలా లాగించేశావు కదరా నీ జిమ్మడా అనేశాడు. వీర్రాజు బిక్క చచ్చిపోతూ, ఎవరు, నేనా అన్నాడు. బైరాగి చివాన లేచి, మరి నేనా అంటూ బుధుడు వైపు తిరిగి, ఇంకా చూస్తావేంటయ్యా, 4 తన్నులు తగిలించి తిన్న గారెలన్నీ కక్కించక అనేశాడు. అంతే. బుధుడు వీరావేశంతో విజృంభిస్తూ, ఏరా వీరిగా, నీ ముష్టి బతుక్కి గారెలు కావాలా, గారెలు అంటూ కుమ్మి పారేశాడు. జరగాల్సిందంతా జరిగాక బైరాగి కథామైక్యంలో నుంచి తేరుకొని నాలిక్కర్చుకుంటూ, అరెరే, ఇది కథ అన్న విషయం మర్చిపోయానే అని నొచ్చుకుంటూ వీర్రాజు వైపు చురచురా చూసి, మీకైనా బుద్ధుండొద్దా? భారతంలో అంతగా లీనమైపోయి తన్నులు తినాలా? తిన్నగారెలు విన్న కథ చాలు కానీ బహుమతి సొమ్ము వాళ్ళకి చేతిలో పడేసి బుద్ధిగా బయలుదేరండి. ఆలస్యం చేశారంటే అంటుంటే జనంలో నుంచి ఎవరో మళ్ళీ గారెలు తింటారు, భారతం వింటారు అనేశారు. అక్కడందరూ గుల్లున నవ్వారు. వీర్రాజు పళ్ళు కొరుక్కుంటూ, తినిపిస్తారా, ఒక్కొక్కడికి రేపు తినిపిస్తా అంటూ గొణుక్కున్నాడు. తరువాయి భాగంలో ఇంకొన్ని కథలను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.